ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. తక్కువ ఖర్చులో అయ్యే విధంగా పిల్లల స్నాక్స్ అన్నప్పుడు ఇలాగ చేసి పెట్టుకున్నట్లయితే మనం నెల రోజులు నిల్వ చేసుకోవచ్చు. ఈ మరమరాలతో చేసింది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంతో పాటు లంచ్ బాక్స్లోకైనా, డిన్నర్లో అయినా, బ్రేక్ఫాస్ట్లో అయినా ఇలా కొబ్బరితో డిఫరెంట్గా చేసుకోండి. ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది కూడా. ముందుగా దీనికోసం నేను ఇక్కడ కొత్తిమీర తీసుకుంటున్నాను, పుదీనా ఈ రెండు సమానంగా తీసుకుంటున్నాను. ఇక్కడ కొత్తిమీర మనం కాడలతోనే తీసుకోవచ్చు. ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొత్తిమీరని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మిక్సీలో వేసుకోండి. 1 కప్పు వరకు పుదీనా తీసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీ రెండు సమానంగా తీసుకోవాలి. పుదీనా, కొత్తిమీర రెండు మిక్సీలో వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు 2 తీసుకోండి. పెద్దవైతే 2 తీసుకోండి, చిన్నవైతే ఒక 4 వరకు తీసుకోండి. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు నేను ఇక్కడ 1/2 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో కావాలంటే చింతపండు అయినా తీసుకోండి, లేదంటే నిమ్మరసం ఒక అరచెక్క వరకు తీసుకోండి. అల్లం ఒక చిన్న ముక్క 2 ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. ముందు ఆకులన్నిటినీ కూడా నీళ్ళు యాడ్ చేయకుండా బరకగా మిక్సీ చేసుకోండి. తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాదు. 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నీళ్ళు వేయడం వల్ల మనకి మెత్తగా అవుతుంది పేస్ట్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఇక్కడ మనం ఎక్కువ ఆయిల్తో కాకుండా 1 స్పూన్ ఆయిల్తోనే తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు 1 కప్పు వరకు పల్లీలు తీసుకోండి. పల్లీలు ఇష్టం ఉందనుకోండి, దీని క్వాంటిటీ ఏమి ఉండదు, ఎక్కువ కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఈ పల్లీలను ఒకసారి కలిపేసుకొని కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోండి. జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోండి. వీటి రెండింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 1/2 కప్పు వరకు పుట్నాలు వేసుకోండి. చట్నీకి వాడే శనగపప్పు, దీన్ని 1/2 కప్పు వరకు వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. గ్యాస్ని మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి. ఒక 5 ఎండుమిరపకాయలు, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకోండి కారం తినేదాన్ని బట్టి. 2 కరివేపాకు రొమ్మలు, వీటినన్నింటిని వేసుకొని 2-3 నిమిషాల పాటు మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత వీటినన్నింటినీ బాగా వేయించేసుకోండి. ఇవి మొత్తం అంతా కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. కరివేపాకులో కూడా ఎక్కడ తడి లేకుండా ఉండేలాగా బాగా వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత దీనిలో ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసేసుకోండి. ఇక్కడ మనం మిక్సీలో పుదీనా, కొత్తిమీర, అల్లం ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా మనకి పానీపూరి ఎలా టేస్ట్ వస్తుందో అలా వస్తుంది. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా పేస్ట్ అంతా కూడా బాగా వేయించేసుకోవాలి. డ్రై అయ్యే వరకు వేయించేసుకోండి. ఎక్కడ తడి అనేది లేకుండా ఉండేలాగా మొత్తం అంతా బాగా వేపేసుకోండి. ఇక్కడ మరమరాలు తీసుకుంటున్నాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకోండి. కనీసం 100 గ్రాములు ఉండేలాగా తీసుకోండి. ఇక్కడ మనకి పేస్ట్ కూడా వేగిపోయింది చూడండి. మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత ఈ మరమరాలని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటినీ కూడా బాగా కలిపేసుకోండి. ఎక్కడ తడి అనేది లేకుండా పొడి పొడిగా అయ్యే వరకు బాగా వేయించేసుకోవాలి. కనీసం హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒక 5 నుండి 6 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఎక్కడైనా తడి ఉన్నట్లయితే పాడవుతాయి. ఇప్పుడు మొత్తం అంతా బాగా వేపేసుకున్న తర్వాత చూడండి పొడి పొడిగా అయిపోవాలి. ఇప్పుడు దీన్ని మనం డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పానీపూరి టేస్ట్ వస్తుంది కాబట్టి పిల్లలు కూడా వద్దనుకుంటా తింటారు. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా కొబ్బరి రైస్, దీనికోసం కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకోండి నీళ్లు వేసుకొని. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకొని 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టి కనీసం అరగంట సేపు నానబెట్టుకోవాలి. నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1 గంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని అల్లం ముక్క తీసుకోండి. కొంచెం ఎక్కువే తీసుకోవాలి. అల్లం ముక్క 1 ఇంచు కన్నా ఎక్కువే తీసుకోండి. ముక్కల కింద కట్ చేసుకొని ఒక 8 నుండి 10 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది మనకి మెత్తగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. బరకగా కాకుండా మెత్తగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కుక్కర్ పెట్టుకోండి. దానిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఉంటే, తిన్నవాళ్ళు ఉంటే కనుక నెయ్యి 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు కాజు తీసుకొని దోరగా వేయించుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మొత్తం జీడిపప్పు మొత్తాన్ని కూడా దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు దోరగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి.
ప్లేట్లోకి తీసుకున్న జీడిపప్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనిలో లవంగాయలు ఒక 8, అనాస పువ్వు 1, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్కలు 2 తీసుకోండి. ఈ అన్నింటినీ కూడా ఆయిల్లో వేసేసుకోండి. యాలక్కాయలు ఒక 3 తీసుకొని వాటిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా దోరగా వేయించేసుకోవాలి. బిర్యానీ ఆకు 1 వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ని వేసేసుకోవాలి. ఇక్కడ మనం ఉల్లి వెల్లుల్లి వాడకుండా పచ్చిమిరపకాయ పేస్ట్ తీసుకుంటున్నాము. పచ్చిమిరపకాయ పేస్ట్ వేయడం వల్ల మనకి ఘాటుగా చక్కగా నోటికి కారంగా తగులుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక బంగాళదుంపను తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. మరీ పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. క్యారెట్ కూడా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. అల్లం పేస్ట్ మనకి అడుగు పడుతూ ఉంటుంది కాబట్టి ఈ ముక్కలకు సరిపడ్డట్టుగా ఉప్పు వేసుకొని, ఉప్పు వేసిన తర్వాత మనకి కొంచెం నీరు బయటకు వస్తుంది కాబట్టి మనకి అల్లం అడుగు పట్టకుండా వేగిపోద్ది. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పాలు తీసుకున్నాం కదా, కొబ్బరి పాలు, ఆ పాలని దీనిలో వేసుకోవాలి. ఇక్కడ మనం 2 గ్లాసుల వరకు మనం బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వరకు పాలు తీసుకోవాలి. కొబ్బరి పాలు తీసుకోవడం ఎలా అంటే మిక్సీలో కొబ్బరి ముక్కలు వేసేసుకోండి. కొబ్బరి ముక్కలు వేసుకొని నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకొని వడకట్టేసుకోవాలి. కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి పైన అంతా కూడా గ్రీన్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర కాడలతో పాటే తీసుకోవచ్చు, కొంచెం ఎక్కువే తీసుకొని దీనిలో వేసుకోండి. ఇలా కొత్తిమీర వేయడం వల్ల మనకి ఫ్లేవర్ చక్కగా దిగుతుంది. ఇప్పుడు మూత పెట్టి కొబ్బరిపాలు మరగనివ్వండి. కొబ్బరిపాలు మరిగే వరకు మనం బియ్యం వేయకూడదు. కొబ్బరిపాలు మరిగిన తర్వాత బియ్యం వేసినట్లయితే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పాలన్నీ మరిగిపోయి చూడండి, ఒకసారి బాగా కలిపేసుకోండి. నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వడకెట్టేసుకొని ఆ బియ్యాన్ని ఇప్పుడు దీనిలో వేసేసుకోవాలి. బియ్యం వడకెట్టపోనట్లయితే మనకి నీరు కూడా వచ్చేస్తుంది కాబట్టి వడకెట్టి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ రానివ్వండి. నార్మల్ రైస్ తీసుకున్నారనుకోండి 3 విజిల్ రానివ్వండి. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా 1 విజిల్ అయితే సరిపోద్ది. ఎక్కువైనా కానీ మనకి మెత్తగా అయిపోద్ది. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసుకోండి. మూత తీసిన వెంటనే మనం వడ్డించుకోకూడదు. కొబ్బరి కూడా మనకి పైన లేయర్లా పడుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, తడిగా ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న జీడిపప్పుని దీనిపైన వేసేసుకోండి. నెక్స్ట్ ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి. దాన్ని కూడా పైన జల్లేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వల్ల కొబ్బరి అన్నం మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలానే వదిలేయండి. 2 నిమిషాలు అలానే వదిలేసినట్లయితే మనకు కొబ్బరి అన్నం అంతా కూడా చక్కగా పొడిగా వస్తుంది.